హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్యకు గురైనటువంటి నేపథ్యంలో ఆ హత్యకు కారణమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాష్టికాలు, దాడులు, ఈ హత్యాకాండ కొనసాగటం మీద ఆయన తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ఆలిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఆయన దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హత్య చేశారు అనేటువంటిది అక్కడ నేరారోపణకు సంబంధించినటువంటి అంశం. ఆ అంశం మీద మాట్లాడటానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి చింతకాయల విజయ్ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి అంశాలు, వాటితో తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరితో కూడా ఆయన మాట్లాడారు. ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఇది తీవ్రమైనటువంటి ఆవేదన కలిగిస్తున్నాయి. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉపేక్షించకూడదు. ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరైనా సరే తెర వెనక వాళ్ళతో సంబంధాలు నడిపినా, వారితో తెర వెనక ఏదైనా సరే వాళ్ళతో ములాఖత్ అయ్యేటువంటి ప్రయత్నాలు చేసినా ఇది మంచిది కాదు తెలుగుదేశం పార్టీకి అనేటువంటి విషయాన్ని చింతకాయల విజయ్ కార్యకర్తలకి, నాయకులకి సూచన చేశారు. అయితే ఆయన మాటలు కొంత పరుషమైనటువంటి పదజాలంతో ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ మాటలు కొంత పరుషంగానే ఉన్నాయి. దానికి కారణం ఏంటి అని అంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు దారుణమైనటువంటి హత్యకు గురైనటువంటి నేపథ్యంలో ఈ దారుణ హత్యను చూసి ఆయన కలత చెంది ఆవేదనతో ఆ విధమైనటువంటి ఆ ఆవేశం అనేటువంటిది ఆయన మాటల్లో స్పష్టంగా కనపడినటువంటి అంశం. ఏదో రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు అల్లిపూడికి సంబంధించినటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుడు హత్య జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఒక గ్రామ పంచాయతీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత ఇప్పుడున్నటువంటి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు నోటర్లైనా, లేదు అంటే పరోక్షంగా సహకరించిన అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయని ఏదో ఒక విలేజ్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన చేశారు విజయ్. ఒక పంచాయతీ మనం ఓడిపోవచ్చు, గ్రామ పంచాయతీ ఓడిపోవచ్చు, ఎన్నికల్లో ఓటమి గెలుపులు అనేటువంటి సహజమైనటువంటి విషయం. అలాంటి ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల కోసమో ఇంకొక దాని కోసమో ఇలాంటి హత్యా రాజకీయాలు చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అసలు ఎలా ఉపేక్షిస్తాం? వాళ్ళతో స్నేహ సంబంధాలను ఎలా కొనసాగిస్తాం? అసలు వాళ్ళతో ఏ విధంగా అసలు మనం కలిసిమెలిసి తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టారు, దాడులు చేశారు, దాష్టికాలు చేశారు, ఎఫ్ఐఆర్లు కట్టారు, అరెస్టులు చేశారు, జైళ్ళకు పంపారు, చంద్రబాబు నాయుడుని కూడా సహా జైలును పంపారు. ఇవన్నీ విషయాలు ఆయన కార్యకర్తలకు చెప్పారు. అంటే మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దాడులు, దాష్టికాలని మరిచిపోతే వాళ్ళు మళ్ళీగిన ఈ విధమైనటువంటి దాడులకి తెగబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు, వాళ్ళతో స్నేహం చెయ్యొద్దు అనేటువంటి విషయాన్ని ఆయన నొక్కి వక్కాడించాడు. కారణం ఏంటి? కార్యకర్త, తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకుడు దారుణ హత్య నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో రెడీగా ఉంటుంది కదా. వాస్తవంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంలోనో, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసింది ఏమి లేదు, ప్రజలకేం చేసింది లేదు, వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడింది లేదు, ఏమీ. కానీ సోషల్ మీడియాలో మాత్రం కూటమి మధ్య విభేదాలకు సంబంధించినటువంటి అంశము, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇదిగో చూడండి అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఈ విధంగా తెలుగుదేశం కార్యకర్తలని తిడుతున్నాడు, ఈ విధంగా పరుష పదజాలంతో మాట్లాడుతున్నాడు, ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి. దీనికి కారణం ఏంటి? ఇది ఒక రాజకీయ వ్యూహం. ఈ విషయంలో వాస్తవంగా తెలుగుదేశం నాయకులందరికీ
అర్థమవుతుంది. ఎందుకు చింతకాయల విజయ్ ఈ విధంగా అంత ఆవేదనతో, ఆగ్రహంతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే దారుణ హత్యకు గురవుతుంటే బాధ, ఆవేదన అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా! తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ. ఇప్పుడు పల్నాడులో చంద్రయ్యని దారుణంగా హత్య చేసినటువంటి నేపథ్యంలో ఆ చంద్రయ్యని గొంతు కోసి దారుణమైనటువంటి హత్య చేసేటువంటి పరిస్థితుల్లో ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జై జగన్ అని అనమంటే కాదు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని ఆయన ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి. చంద్రయ్య పాడెని మాజీ ముఖ్యమంత్రిగా ఉండే ఆ రోజున చంద్రబాబు నాయుడు ఆయన పాడి మూసాడు. అంటే క్యాడర్కి ఇచ్చేటువంటి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇప్పించి ఆ కుటుంబానికి మాది క్యాడర్ బేస్డ్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకుంటుంది, ఆ కుటుంబాలను కాపాడుకుంటుంది అని యువ నాయకుడు నారా లోకేష్ చంద్రయ్య కుటుంబానికి ఆయన ఆదుకొని వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇప్పించినటువంటి పరిస్థితి. అందుకనే చింతకాయల విజయ్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే, నారా లోకేష్ పార్టీ అన్నా, క్యాడర్ అన్నా, లేకపోతే పార్టీ కార్యకర్తలన్నా, నాయకులన్నా సరే ఒక ఎమోషనల్ బైండింగ్తో ఉంటారు. ఆ ఎమోషనల్ పాలిటిక్స్ అనేది ఖచ్చితంగా నారా లోకేష్ దగ్గర ఉంది, నా దగ్గర కూడా ఉంది అనేటువంటిది ఆయన చింతకాయల విజయ్ చెప్పినటువంటి మాట. అందుకనే ఆ ఎమోషన్తోనే కార్యకర్తలతో, నాయకులతో ఉన్నటువంటి ఆ ఎమోషనల్ బైండింగ్, దాంతోనే ఒక నాయకుడు సంబంధించినటువంటి ఆయన దారుణమైనటువంటి హత్య జరిగినటువంటి నేపథ్యంలో చింతకాయల విజయ్ తన గుండెల్లో ఉన్నటువంటి ఆవేదన, ఆక్రోశము, ఆగ్రహం అంతా కూడా పిక్కినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడింది. ఇది తెలుగుదేశం అధినాయకత్వం చాలా స్పష్టంగా చింతకాయల విజయ్ ఆయన నేపథ్యము, అసలు ఆయన కార్యకర్తలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ఐటీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీని కాపాడుకునేటువంటి కార్యకర్తలందరినీ ఒక పక్కాగా ఒక ఉద్యమంలాగా యువత మొత్తాన్ని కూడా తెలుగుదేశాన్ని ఒక పటిష్టంగా కాపాడుకునేటువంటి ఒక బంధాన్ని క్రియేట్ చేయటంలో చింతకాయల విజయ పాత్ర తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనటువంటిది. అందుకనే ఆయన మాట్లాడినటువంటి మాటలు తెలుగుదేశం అధినాయకత్వం ఖచ్చితంగా అర్థం చేసుకుంటే వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులకు కూడా అర్థమైంది. కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ విధమైనటువంటి కొంత ఏదో ఒక క్రియేట్ చేయాలి అనేటువంటి విధంగా చేస్తున్నటువంటి ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. చింతకాయల విజయ్ మాట్లాడినటువంటి మాటలలో ఆ తెలుగుదేశం నాయకుడు, అల్లిపూడి గ్రామానికి సంబంధించినటువంటి నాయకుడి దారుణ హత్య నేపథ్యంలో అలాంటి దారుణ హత్యకు పాల్పడ్డటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యకర్తలు, నాయకులు ఎవరైనా సరే అలాంటి పార్టీతో మనం సంబంధాలని నెరపటం మంచిది కాదు అనేటువంటి సూచనగా కార్యకర్తలందరూ తీసుకుంటున్నటువంటి పరిస్థితి.